హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో అబ్సల్యూట్ బిగినర్ అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఈ బేసిక్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే మ్యూచువల్ ఫండ్స్ మీకు బాగా అర్థమవుతాయి. సో ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ టెర్మినాలజీ అంతా కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. అదే మీకు అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించే ఐడియా లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఛానల్లోని కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాటి తలకి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని పిన్ కామెంట్లో ఉన్నాయి. సో టాపిక్లోకి వచ్చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ బేసిక్స్ తెలిస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఫ్యూచర్లో మ్యూచువల్ ఫండ్ గురించి ఏదైనా టాపిక్ ఎవరైనా చెప్తున్నా కానీ లేదా మీరు ఎక్కడైనా చదువుతున్నా కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ఓన్లీ టెర్మినాలజీ ఒక్కటే చెప్తే మీకు అర్థం కాదు. సో ఎగ్జాంపుల్లో టెర్మినాలజీని ఇంక్లూడ్ చేస్తూ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో అలా ట్రై చేద్దాం. అంతకన్నా ముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు క్లియర్గా అర్థం కాకపోతే రిమైనింగ్ టెర్మినాలజీ కూడా మీకు అస్సలు అర్థం కాదు. సో మ్యూచువల్ ఫండ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని ఆ మ్యూచువల్ ఫండ్ వాటి ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి వేరు వేరు చోట్ల ఇన్వెస్ట్ చేసి కొంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఆ ఇన్కమ్ని మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చులు తీసేసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్ని ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్ సింపుల్గా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం. సో మీరు, నేను, ఇంకొక 8 మంది కలిపి ఏ అయినా మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడుతున్నారని అనుకుందాం. ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ లేదా యూనిట్ హోల్డర్స్ అని అంటారు. సపోజ్ మనలో ఒక్కొక్కరు కూడా 10 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, 10 రూపాయలు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 10 రూపాయలు. మొత్తంగా అలా ఎంత పూల్ అయింది ఏ మ్యూచువల్ ఫండ్లో, 100 రూపాయలు కదా. ఈ 100 రూపాయలని ఏయుఎం అని అంటారు, అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనమాట. ఫండ్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు అయితే మాత్రం టోటల్ ఫండ్స్ ఎంతైతే కలెక్ట్ చేశారో ఇన్వెస్టర్స్ నుంచి దాన్నే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని అంటాం. బట్ ఒక్కసారి ఫండ్ లాంచ్ అయిపోయిన తర్వాత మాత్రం ఎన్ఏవి అని ఉంటుంది. ఆ ఎన్ఏవిని టోటల్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ రోజున్న ఏయుఎం తెలుస్తుంది. ఎన్ఏవి ఏంటి అని వర్రీ అవ్వద్దు, నెక్స్ట్ అదే మాట్లాడుకుందాం. ఈ 100 రూపాయలకి 10 యూనిట్స్ ఇష్యూ చేద్దామని మ్యూచువల్ ఫండ్ డిసైడ్ చేసిందని అనుకోండి. ఇక్కడ యూనిట్ అంటే ఎన్ని వాటాలు ఉన్నాయి అని సింపుల్గా అనుకుంటే. సో టోటల్ వాల్యూ ఏమో 100 రూపీస్, యూనిట్స్ వాల్యూ ఏమో 10 రూపీస్. కాబట్టి ఎన్ని యూనిట్స్ ఉన్నట్టు, 10 యూనిట్స్ కదా. ఈ యూనిట్ వాల్యూ ఎంత పెట్టాలి అనేది మ్యూచువల్ ఫండే డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు కేసులో 10 రూపాయల యూనిట్ వాల్యూ అనుకుంటే మనకి ఒక్కొక్క యూనిటే వస్తుంది. అదే 5 రూపీస్ పెట్టింది అనుకోండి, మనకు ఒక్కొక్కరికి 2 యూనిట్స్ చొప్పున అలాట్ అవుతాయి. ఇక్కడ యూనిట్స్గా ఎందుకు డివైడ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్కి ఎంత వాటా అని చెప్పాలి కదా, అందుకని. మీరు ఎలా ఊహించుకోండి, మీరు ఒక చాక్లెట్ బాక్స్ అనుకుందాం అనుకున్నారు, దాని తాలూకు కాస్ట్ ఏమో 100 రూపీస్, కానీ మీ దగ్గర ఉన్నవి 10 రూపాయలే. మళ్ళానే ఇంకొక 9 మంది కూడా అదే చాక్లెట్ బాక్స్ అనుకుందాం అని అనుకుంటున్నారు అనుకోండి, బట్ వాళ్ళ దగ్గర కూడా ఉన్న డబ్బులు 10 రూపాయలే. సో ఈ 10 మంది కలిసి ఏమనుకున్నారు, అందరూ డబ్బులు వేసుకుని ఈ 100 రూపాయల చాక్లెట్ బాక్స్ కొనుక్కొని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందని అనుకున్నారు అనుకోండి. అలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు మీరు పెట్టిందంతా 10 రూపాయలు, దాంట్లో ఉన్న చాక్లెట్లు ఎన్ని, 10 చాక్లెట్స్. మీకు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, ఒకటే కదా. సో సేమ్ సిచ్యువేషనే. ఇక్కడ చాక్లెట్ బాక్స్ బదులు మ్యూచువల్ ఫండ్ అని ఊహించుకోండి. మొత్తం మ్యూచువల్ ఫండ్ వాల్యూ అంతా 100 రూపీస్. సో మీరు పెట్టిన దానికి ఎన్ని యూనిట్స్ వస్తాయి, యూనిట్ 10 రూపాయలు అయితే ఒక యూనిటే కదా. యూనిట్ 10 రూపాయలు కాబట్టి మీకు ఒక యూనిట్ వచ్చింది. ఒకవేళ మీకు యూనిట్ కూడా 5 రూపీస్ అనుకోండి, 2 యూనిట్స్ అలాట్ అవుతాయి మీకు. ఇక్కడ ఎన్ని యూనిట్స్ అలాట్ అవుతాయో అది మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తాలూకా ప్రపోర్షనేట్ షేర్ అనమాట. ఎలా అయితే మీకు షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవడం వల్ల వాటికి ఒక వాల్యూ ఉంటుందో అలానే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని మనం ఎన్ఏవి అని అంటాం, అంటే నెట్ అసెట్స్ వాల్యూ. ఈ ఎన్ఏవి పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. మ్యూచువల్ ఫండ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతుంది కదా, దాని తాలూకా కరెంట్ వాల్యూ డివైడెడ్ బై ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఉంటే అన్ని యూనిట్స్తో డివైడ్ చేస్తే అప్పుడు ఆ రోజుకున్న ఎన్ఏవి వస్తుంది. అందుకనే ఈ ఎన్ఏవి డైలీ మారిపోతూ ఉంటుంది. అదే మీరు ఈటీఎఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దానిలో మీకు షేర్ మార్కెట్ లానే ఎన్ఏవి ప్రతి మినిట్కి కూడా అప్డేట్ అవుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ తాలూకా పర్ఫార్మెన్స్ని ఈ ఎన్ఏవితోనే డినోట్ చేస్తారు. ఇలా మ్యూచువల్ ఫండ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత రిటర్న్ వస్తుంది కదా జనరల్గానే. ఈ కేసులో అయితే అందరూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్లో టోటల్గా ఎంత పూల్ అయింది, 100 రూపీస్ పూల్ అయింది కదా. ఈ 100 రూపీస్ని మ్యూచువల్ ఫండ్ ఖాళీగా ఉంచరు కదా, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన దాని మీద కొంత రిటర్న్ వస్తుంది కదా. ఆ ఇన్కమ్ మళ్ళీ ఈ 100 రూపీస్ పూల్ అయింది కదా, దానికి కలిసి ఏయుఎం పెరుగుతుంది.
సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు యూనిట్ తాలూకా వాల్యూ 10 రూపీస్ అనుకోండి. ఒక వారం రోజుల తర్వాత ఈ 10 రూపీస్ కాస్త 12 రూపీస్ అయింది అనుకోండి. ఇప్పుడు మీకు 12 రూపీస్ అయినట్టు అనమాట ఎన్ఏవి 10 రూపాయల నుంచి. సో 10 యూనిట్స్ని 12తో మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు మొత్తంగా 120 రూపీస్ ఏయుఎం అనమాట. ఇప్పటికి మీకు ఏయుఎం అంటే ఏంటి, ఎన్ఏవి అంటే ఏంటి అని ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు టీఈఆర్ గురించి మాట్లాడుకుందాం, అంటే టోటల్ ఎక్స్పెండిచర్ రేషియో. టోటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్ రన్ చేయడానికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ ఫండ్ మేనేజ్ చేయడానికి డెడికేటెడ్గా ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేస్తారు. సో ఆ ఫండ్ మేనేజర్ శాలరీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఇంకా మ్యూచువల్ ఫండ్ రన్ చేయడానికి ఏవైతే ఎక్స్పెన్స్ ఉంటాయో అవన్నీ కలుపుకొని మనం టీఈఆర్ అని అంటాం. మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ కన్సిడర్ చేసేటప్పుడు టీఈఆర్ తక్కువ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీకు టీఈఆర్ ఎక్కువ ఉంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్లో చాలా భాగం ఆ ఎక్స్పెండిచర్కే పోతుంది కాబట్టి మీకు వచ్చే రిటర్న్స్ తగ్గిపోతాయి. సో ఇది టీఈఆర్ అంటే. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్. ఇది మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా చూసుకోవాల్సిన అండ్ డబుల్ చెక్ చేసుకోవాల్సిన ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్కి డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, అలానే రెగ్యులర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా మిడిల్ మ్యాన్ లేకుండా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచే మీరు యూనిట్ కొంటున్నట్లు. మిడిల్ మ్యాన్ లేరు కాబట్టి మధ్యలో మీకు కమిషన్, ఇతర ఎక్స్పెన్సెస్ ఏవి ఉండవు. సో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి. అదే రెగ్యులర్ ఆప్షన్లో అయితే మీరు ఏజెంట్ త్రూ యూనిట్స్ కొంటున్నట్టు కాబట్టి మీకు కొంత కమిషన్ రూపంలో మైనస్ అయిపోయి బ్యాలెన్స్ అమౌంట్కి మాత్రమే మీకు యూనిట్స్ అలాట్ అవుతాయి కాబట్టి కొంచెం తక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి డైరెక్ట్ ఆప్షన్తో పోల్చుకుంటే. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఆప్షన్నే ప్రిఫర్ చేయండి. సో దట్ మీరు రిడీమ్ చేసుకున్నప్పుడైనా కానీ మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, అంటే మీ అమౌంట్ లాస్ అయిపోకుండా ఉంటారు. సింపుల్గా అయితే మీకు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. అదే రెగ్యులర్ ఫండ్స్లో అయితే కమిషన్, వేరే ఎక్స్పెన్స్ మైనస్ అయిపోతాయి కాబట్టి మీ రిటర్న్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ టర్మ్ లాకిన్ పీరియడ్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి లాకిన్ పీరియడ్ అని ఉంటుంది. అంటే ఎన్నాళ్ళ వరకు మ్యూచువల్ ఫండ్లో మీరు కంపల్సరీగా కంటిన్యూ చేయాలో దాన్నే మనం లాకిన్ పీరియడ్ అని అంటాం. ఎగ్జాంపుల్కి ట్యాక్స్ సేవింగ్ గురించి మీరు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ పాటు మీరు ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. అలానే రిటైర్మెంట్ ఫండ్కి కూడా ఈ లాకిన్ ఉంటుంది, అదే లాకింగ్ పీరియడ్ అనమాట. సో ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ లాకిన్ పీరియడ్ కూడా దృష్టిలో ఉంచుకోండి. లేకపోతే హయ్యర్ లాకింగ్ పీరియడ్ ఉందనుకోండి, మీరు పెట్టిన డబ్బులు ఆ పీరియడ్ లోపు తీయడానికి ఉండదు. నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్స్. సింపుల్గా అయితే మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు కొంత ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్నే లోడ్ అంటాం. ఎంట్రీ లోడ్ అయితే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పడే ఛార్జ్. ఎగ్జిట్ లోడ్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు, అంటే విత్డ్రా అవుతున్నప్పుడు పడే ఛార్జ్. అయితే సెబీ 2009లో ఈ ఎంట్రీ లోడ్ని అబాలిష్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే ఏ ఫండ్కైనా కానీ ఎంట్రీ లోడ్ అంటూ ఏమి ఉండదు. కానీ ఎగ్జిట్ లోడ్ మాత్రం మ్యాక్సిమం అన్ని ఫండ్స్కి ఉంటుంది. ఎగ్జిట్ లోడ్లో మీకు కొంత పీరియడ్ మెన్షన్ చేస్తారు, 6 months అని, 1 year అని. ఆ పీరియడ్ లోపు మీరు ఎగ్జిట్ అయితే అప్పుడు మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత అయితే మాత్రం మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఏ మ్యూచువల్ ఫండ్కైనా కానీ ఈ ఎంట్రీ లోడ్ ఉంటే దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ మీకు టీఈఆర్ లానే, అంటే మీకు వచ్చే యూనిట్స్ తగ్గిపోతాయి, అలాట్ అయ్యేవి. అదే ఎగ్జిట్ లోడ్ ఉందనుకోండి, మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక టర్మ్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మీరు చూసుంటే ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్, క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ అని ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఎంట్రీ, ఎగ్జిట్ 2 అవ్వచ్చు. సో ఈ పీరియడ్లో మీరు ఎంట్రీ అవ్వాలి, ఈ పీరియడ్లో ఎగ్జిట్ అవ్వాలి అనే రూల్ ఏమి ఉండదు. అదే క్లోజ్ ఎండెడ్ ఫండ్ అయితే మాత్రం మీకు సర్టన్ టైం పీరియడ్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ పీరియడ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అలానే మీరు విత్డ్రా అయిపోవాలనుకున్నా కానీ కొంత టైం పీరియడ్ మెన్షన్ చేస్తారు, ఆ టైంలోనే మీకు ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మీకు లిక్విడిటీ బాగుండాలనుకుంటే మాత్రం మీరు ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్కే వెళ్ళండి. సో దట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. కాకపోతే మీరు ఎగ్జిట్ లోడ్లో మెన్షన్ చేసిన పీరియడ్ కన్నా ముందే ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది కానీ మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. లేదు నాకు కొంచెం క్లోజ్డ్గా ఉండి కొంతకాలం నేను లాకిన్లా పెట్టుకునేలా ఉండాలి, నేను తీయకూడదు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ని కన్సిడర్ చేయండి. ఇవి మస్ట్గా తెలుసుకోవాల్సిన మ్యూచువల్ ఫండ్ బేసిక్స్. ఇంకొన్ని బేసిక్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.